వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈఎంఆర్ఎస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి జీకే కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఈ టోర్నమెంట్ ఏమిటంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. ఇవి ఇంపార్టెంట్, అతి ముఖ్యమైనవి. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అతి ముఖ్యంగా ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ స్కూల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ టాపిక్ నుంచి ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడండి, మొట్టమొదటిగా ఆస్ట్రేలియా ఓపెన్ 2025. ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషులకు సంబంధించి విజేత జానిక్ సిన్నర్. ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల విజేత వచ్చి జానిక్ సిన్నర్. ఈయన ఇటలీకి సంబంధించిన వాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల విజేత. ఈ జానిక్ సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్లోకి వచ్చేటప్పటికి రన్నర్ అయిపోయాడు. జానిక్ సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్లో రన్నర్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో విన్నర్గా ఉన్న జానిక్ సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేటప్పటికి రన్నర్ అయిపోయాడు. మళ్ళీ ఈ జానిక్ సిన్నర్ వింబుల్డన్కి వచ్చేటప్పటికి మళ్ళీ విన్నర్ అయ్యాడు. మళ్ళీ యుఎస్ ఓపెన్కి వచ్చేటప్పటికి రన్నర్ అయ్యాడు. చూడండి, ఆస్ట్రేలియా ఓపెన్లో విన్నరు, వింబుల్డన్లో విన్నరు, ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరు, యుఎస్ ఓపెన్లో రన్నర్. ఎవరో జానిక్ సిన్నర్. ఈ జానిక్ సిన్నర్ అనేవాడు ఇటలీకి సంబంధించిన వ్యక్తి. ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి జానిక్ సిన్నర్. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్లో రన్నర్ వచ్చి అలెగ్జాండర్ జ్వేరేవ్. ఈయన జర్మనీకి సంబంధించిన వాడు. అదే ఆస్ట్రేలియా ఓపెన్లో మహిళా విజేత వచ్చి మెడిసన్ కీస్. ఈమె అమెరికాకి సంబంధించిన వ్యక్తి. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళా రన్నర్ వచ్చి అరియానా సబలెంకా, బెలారస్. ఈమెది బెలారస్. ఓకే, ఈ విధంగా ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి పురుష విజేత జానిక్ సిన్నర్, పురుషులకు సంబంధించి రన్నర్ అలెగ్జాండర్ జ్వేరెల్. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళా విజేత మెడిసన్ కీస్. ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించి మహిళా రన్నర్ అరియానా సబలెంకా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్లోకి వెళ్దాం. ఈ ఫ్రెంచ్ ఓపెన్ పురుష విజేత కార్లోస్ అల్కరాజ్. ఈ కార్లోస్ అల్కరాజ్ చూడండి, వింబుల్డన్కి వచ్చేప్పటికి కార్లోస్ అల్కరాజ్ అనేవాడు రన్నర్ అయ్యాడు. వల్ల కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత, పురుష విజేత కార్లోస్ అల్కరాజ్. ఈయన స్పెయిన్కి సంబంధించిన వాడు. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ రన్నర్ ఇందాక చెప్పుకున్నాం మనం, జానిక్ సిన్నర్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళా విజేత కోకో గాఫ్. ఈమె అమెరికా దేశానికి సంబంధించిన ఆమె. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళా రన్నర్ వచ్చేటప్పటికి అరియానా సబలెంకా ఆస్ట్రేలియా ఓపెన్ కూడా రన్నరే. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ కూడా రన్నర్గా నిలిచింది అరియానా సబలెంకా. నెక్స్ట్ వచ్చి వింబుల్డన్లో పురుష విజేత జానిక్ సిన్నర్. వింబుల్డన్ పురుష సంబంధించి రన్నర్ ఎవరంటే కార్లెస్ అల్కరాజ్. వింబుల్డన్లో మహిళా విజేత ఐగా స్వియాటెక్. ఈమె పోలాండ్ దేశస్తురాలు. అదేవిధంగా వింబుల్డన్ మహిళా రన్నర్ అమాండా అనిసిమోవా. ఈమె అమెరికా దేశస్తురాలు. ఓకే, నెక్స్ట్ యుఎస్ ఓపెన్ పురుష విజేత కార్లోస్ అల్కరాజ్. ఈయన స్పెయిన్ దేశస్తుడు. యుఎస్ ఓపెన్ పురుషుల రన్నర్ జానిక్ సిన్నర్. ఈయన ఇటలీ దేశస్తుడు. యుఎస్ ఓపెన్ మహిళా విజేత అరియానా సబలెంకా. చూడండి, అరియానా సబలెంకా ఈ సంవత్సరంలో రెండు టోర్నీలు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. అదే యుఎస్ ఓపెన్కి వచ్చేటప్పటికి విజేతగా నిలిచింది అరియానా సబలెంకా, బెలారస్ దేశస్తురాలు. యుఎస్ ఓపెన్ రన్నర్ వచ్చి అమాండా అసిమోవా, అమెరికా. ఈ అమాండా అసిమోవా కూడా చూడండి, వింబుల్డన్, యుఎస్ ఓపెన్లో రెండిట్లో కూడా రన్నర్గా నిలిచింది. ఈమె అమెరికా దేశస్తురాలు. ఈ విధంగా మనం చూస్తే పురుషుల్లో జానిక్ సిన్నర్ అనేవాడు
చాలా అద్భుతంగా ప్రదర్శించినట్లు లెక్క. ప్రతి టోర్నమెంట్లోనే రన్నర్గానో లేదా విజేతగానో నిలిచాడు. చూడండి, ఆస్ట్రేలియా ఓపెన్లో ఉన్నాడు జానిక్ సిన్నర్ అనేవాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో విజేత, వింబుల్డన్లో విజేత. అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్లో రన్నర్ జానిక్ సిన్నర్, యుఎస్ ఓపెన్లో రన్నర్ జానిక్ సిన్నర్ అనేవాడు 2025 టెన్నిస్ సంబంధించి అద్భుతమైన ప్రదర్శన అయితే ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఓపెన్ వింబుల్డన్లోనేమో విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ యుఎస్ ఓపెన్లో రన్నర్గా నిలిచాడు. మహిళలకు సంబంధించి సబలెంకా చూడండి, ఫస్ట్ 2 ఆస్ట్రేలియా ఫ్రెంచ్ ఓపెన్లో రన్నర్గా నిలిచి యుఎస్ ఓపెన్లో విజేతగా నిలిచింది అరియానా సబలెంకా. ఇది ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. జయం విజయం మనదే.